అలా అయింది అందరికీ. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటనకి వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆయన గతంలోనే నెల్లూరు వెళ్ళాలనుకున్నారు. జూలై 3వ తారీఖున నెల్లూరు వెళ్ళాలి అనుకున్నారు. కాకపోతే అప్పుడు పోలీసులు ఆయన హెలిప్యాడ్కి పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు హెలిప్యాడ్ ఇచ్చే వాళ్ళని కూడా భయపెట్టారు. అయితే ఈ సందర్భంగా అక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు లేట్ అయినందుకు నెల్లూరు జిల్లా పర్యటన వాయిదా పడిందనమాట. అయితే రీసెంట్గా ఈ నెల 17వ తారీఖున మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటనకి వెళ్తున్నారు. ఆయన నెల్లూరు జిల్లా పర్యటనకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి అంటే వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నారు. ఆయన మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల కేసులు పెట్టి జైల్లో ఉన్నారు. ఆయన నెల్లూరు జైల్లో ఉంటున్నారు. అయితే ఆయనకి పరామర్శించి ఆయనకి ధైర్యం చెప్పేందుకు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటన వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే మరి 17వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నారు. మరి ఇప్పుడైనా ప్రభుత్వం పర్మిషన్ అంటే పోలీసులు పర్మిషన్ ఇస్తారా లేదని తెలియాలి. ఎందుకంటే గతంలోనే అక్కడ వెళ్ళడానికి ఆయన వెళ్తుంటే హెలిప్యాడ్కి పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఇప్పుడన్నా మరి పర్మిషన్ ఇస్తారా? మరి వైసీపీ నేతలు ఏమన్నా సేఫెస్ట్ ప్లేస్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారా లేదా అనేది తెలియాల్సి ఉండే. ఆయన అయితే మరి 17వ తారీఖున నెల్లూరు జిల్లా వెళ్తున్నారని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఒక మినిట్. థ్యాంక్ యూ.